Hello friends, today class trigonometric transformations essay questions కొంచెం లెంతీగా ఉన్న ఆన్సర్స్ని ఈ క్లాస్లో చెప్పుకుందాం. ప్రీవియస్ క్లాస్లో ఫార్ములాస్ని డెరైవ్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో షార్ట్ ఆన్సర్స్, కొంచెం లెంతీగా ఉన్న essay questions. Problems. Eight marks. First problem. Prove that cos theta plus cos 2 pi by 3 plus theta plus cos 4 pi by 3 plus theta is equal to 0 అని ప్రూవ్ చేయమన్నా. ఈక్వల్ టు 0. cos c plus cos d చేయొచ్చు. ఈ cని dని కొంచెం సింప్లిఫై చేద్దాం. 2 pi by 3 plus theta అన్నాడు. పై అంటే 180/3 2 ఇంటూ చేసి ఈ cని dని సింప్లిఫై చేశాక అప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ సింప్లిఫికేషన్. cos theta plus cos 2 pi by 3 pi 180/3 60 2 into 60 120 plus theta plus cos pi by 3 60 into 4 240 plus theta equal to 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఒక ఇప్పుడు cos c plus cos d సింప్లిఫై చేశాక cd వాల్యూస్ cos c plus cos d ఫార్ములా ఏంటి? cos c plus cos d is equal to 2 cos c plus d by 2 into cos c minus d by 2 తెలిస్తే సాల్వ్ it. ఫస్ట్ cos theta ఉంది. cos theta as it is cos theta plus 2 cos ఇది c ఇది d c plus d 120 plus theta plus 240 plus theta by 2 into cos c minus d by 2 into cos c minus d by 2 c minus d 120 plus theta minus 240 plus theta by 2 is equal to cos theta plus, ఇప్పుడు సింప్లిఫై 2 cos as it is 120 plus theta plus 240 plus theta 120 plus 240 340 360 plus theta plus theta 2 theta by 2 into cos 120 minus 240 minus 120 minus 120 theta plus into minus theta minus into plus minus theta minus theta 0 minus 120 by 2. ఇప్పుడు దీన్ని సపరేట్గా రాసుకుందాం. 360 plus 2 theta by 2 ఎలా రాస్తాం? 360 by 2 plus 2 theta by 2 cos theta plus 2 cos 360 by 2 plus 2 theta by 2 into cos minus 120 by 2 minus 60 ఇక్కడ ఒకటి cos of minus theta is equal to cos theta కదా, ఓన్లీ cos కి రూల్ equal to cos theta plus 2 cos 360 by 2 180 plus 2 theta by 2 theta 2 cos 180 plus theta 90 plus theta into cos minus 60 cos 60. ఈ ఫార్ములా cos minus theta is equal to cos theta cos minus 60 is equal to cos 60. డైరెక్ట్గా cos theta plus 2 cos 180 plus theta 180కి క్వాడ్రంట్ చేంజ్ అవ్వదు కాబట్టి cos 180 plus theta minus cos theta minus of cos theta into cos 60 అంటే 1/2 డైరెక్ట్ వాల్యూ. ఇప్పుడు సింప్లిఫై చేస్తే cos theta plus 2 into minus cos theta minus 2 cos theta మైనస్ ముందుకు వచ్చేస్తుంది, ప్లస్ 2 మైనస్ కాబట్టి
minus 2 cos theta into 1 by 2, 2 cancel, minus cos theta minus theta, which is equal to cos theta minus cos theta is equal to 0 is equal to RHS. Hence prove that sin square alpha minus pi by 4 plus sin square alpha plus pi by 12 minus sin square alpha minus pi by 12 is equal to 1 by 12 అని ప్రూవ్ చేయమన్నాడు. 1 by 12 అని ప్రూవ్ చేయాలి. 1 by 2 అని ప్రూవ్ చేయమంటాడు. ఇక్కడ ఫస్ట్ మనకి దీనికి చాలా ఫార్ములాస్ చేయొచ్చు. చాలా ఫార్ములాస్ అప్పించడం మనకి సింపుల్గా ఉండాలి. ఫస్ట్ మనకు పైలు కనపడకూడదు. పైని ఫస్ట్ యాంగిల్స్లో మార్చేస్తాము. నార్మల్ యాంగిల్స్లోకి ఎలా సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/4 అంటే ఎంత 180/4 45 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 5/12 అంటే ఎంత 15 degrees 5/12 అంటే ఆల్ఫా ప్లస్ 15 మైనస్ సైన్ స్క్వేర్ ఇక్కడ ఆల్ఫా మైనస్ 5/12 అంటే 180/12 అంటే ఇక్కడ కూడా 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1/12 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఒక ఫార్ములా ఓకే మనకి సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ theta is equal to 1 minus cos 2 theta by 2 ఫార్ములా అప్లై చేస్తే అదే cos 2 theta ఉంటే 1 plus cos 2 theta by 2 ఉంటుంది. మనకి ఇక్కడ cos 2 theta లేదు కాబట్టి sin square theta ఉంది కాబట్టి మనకి ఈ ఫార్ములా అప్లై చేసాం. ఫార్ములా అప్లై చేయాలి రైట్. ఇప్పుడు 1 మైనస్ ఇక్కడ theta అంటే ఇది కదా sin square theta మొత్తం theta కాబట్టి sin square theta అంటే 1 మైనస్ cos 2 theta అంటే ఆల్ఫా మైనస్ 45/2 ప్లస్ 1 మైనస్ cos 2 theta అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ 15 ఇక్కడ theta అంటే sin square ఆల్ఫా ప్లస్ 15/2 ఇక్కడ 1 మైనస్ cos 2 theta అంటే ఇక్కడ ఆల్ఫా మైనస్ 15/2 ఇక్కడ చూడు ప్రతి దాంట్లో ఇప్పటికి ఈ బై 2 మనకి 1కి బై చేస్తుంది, ఈ దీనికి బై చేస్తుంది 1కి దీనికి అలా 1/2 అని సపరేట్ చేసి రాద్దాం సార్. 1/2ని క్యాన్సిలేషన్కి సింపుల్గా 1/2 మైనస్ మైనస్ కాస్ 2 ఆల్ఫా మైనస్ 45/2 ప్లస్ ఇక్కడ 1/2 కామన్ చేస్తే ఇక్కడ మైనస్ మైనస్ కాస్ 2 theta ఇంటూ ఆల్ఫా ప్లస్ 15/2 ఇక్కడ -1 మైనస్ 1/2 మైనస్ కాస్ 2 ఆల్ఫా మైనస్ 15/2 ఇక్కడ చూస్తే ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం సరే. ఇప్పుడు బ్రాకెట్స్ విడదీసి రాసేద్దాం. రా చెప్తాను 1/2 మైనస్ కాస్ 2 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ 45 అలాగే బ్రాకెట్ ఇక్కడ తీసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా మైనస్ 2 ఇంటూ 45 90/2 ఇక్కడ మైనస్ వస్తుందా ఇక్కడ ప్లస్ పెట్టేసి ఈ రెండింటికి బై చేస్తాం కాబట్టి 1/2ని కామన్ తీసేసి రెండింటిని సపరేట్గా ఎలా రాస్తామంటే ఇది ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ లేక -1 టు మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయింది. ఇక్కడ మైనస్ ఉంది 1 మైనస్ కాస్ 2 theta by 2 మైనస్ 1/2 కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ హోల్ బ్రాకెట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 2 theta ఇంటూ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ని ముందు తెచ్చి మైనస్ తర్వాత రాదండి ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ 2 ఇంటూ 15 అంటే 30 మైనస్ ఈ 2 బయటికి తెచ్చేసాం కదా 1/2 కింద ఈ 2 ఈ రెండింటిని చూసుకోవాలి. ఈ రెండింటిని చూసుకుంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఈ ప్లస్ని ఫస్ట్ రాసుకుని బ్రాకెట్స్ సపరేట్ చేసి ఈ మైనస్ని తర్వాత రాద్దాం ఆర్డర్ ప్రకారం. కాస్ 2 ఆల్ఫా థీటా ప్లస్ అదిగా పెట్టుకున్నాం. ఓకే కాస్ 2 ఓకే ఇక్కడ కూడా థీటా రాదు కాస్ థీటా ప్లస్ ఉన్నాయి కదా ఇది పెట్టుకున్నాం థీటా ఎందుకు పెడతాం మళ్ళీ కాస్ ఇప్పుడు ఏంటిది 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ 15 ఓకే దీనికి హోల్ బ్రాకెట్ పెట్టేస్తే ఇప్పుడు ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది ఫస్ట్ ఇక్కడ రాసి ఏమి చెప్తా
1/2 మైనస్ కాస్ ఇక్కడ చూడండి 2 ఆల్ఫా 90 మైనస్ 2 ఆల్ఫా రాయొచ్చా రాయకూడదు? ఖచ్చితంగా రాయొచ్చు. ఖచ్చితంగా ఎందుకు రాయొచ్చు అంటే చెప్తా. అంటే యాక్యురేట్గా మనకు ఇప్పుడు దేనైనా కాస్ అయినా సైన్ అయినా ఇక్కడ 2 ఆల్ఫా మైనస్ 90 రాసేటప్పుడు మైనస్ వచ్చి 90 మైనస్ 2 ఆల్ఫా వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ యాంగిల్ కాస్ యాంగిల్ కదంటే కాస్ మైనస్ తీటా కాస్ తీటా, కానీ సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా, సైన్ మైనస్ తీటా మైనస్ ముందుకు వచ్చి మైనస్ సైన్ తీటా, ట్యాన్ మైనస్ తీటా మైనస్ ట్యాన్ తీటా, కాస్ బట్టి మైనస్ యాంగిల్ కాస్ యాంగిల్ అయిపోతుంది కదా. కాబట్టి డైరెక్ట్గా వేసేసా. ఇది ఎందుకు వేసాను మీకు అర్థం కావాలని వేసాను. సో అర్థమై ఉంటుంది. 90 మైనస్ తీటా బై 2 ప్లస్ 1/2 కామన్ చేస్తే ఇక్కడ cos c minus cos d 2 cos c minus d cos c plus d by 2 into cos c minus cos c minus cos d కదా 2 sin c plus d by 2 into sin c minus d by 2. మనకి ఫస్ట్ వీడియోలో ఈ ఫార్ములా దేని నుంచి వచ్చింది? cos c minus cos a minus b cos a minus b cos a cos b plus sin a sin b, అలాగే cos a plus b ఫార్ములా రెండింటిని వేసి చేస్తేనే కదా వచ్చేది. అలాగే ఇక్కడ మైనస్ కాబట్టి ఆ ఫార్ములా అన్నా చేయొచ్చు, ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి దాంట్లో సి మైనస్ డి ఎందుకు కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి సపరేట్గా వేసి తీసుకోము. కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఎందుకున్నట్టు ఒకసారి ఫార్ములా చూస్తే తెలుస్తుంది. మైనస్ కాస్ కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ బి వాల్యూస్ ఇవి కాదు కాదు ఏ ప్లేస్లో 2 ఆల్ఫా, బి ప్లేస్లో 30, ఏ ప్లేస్లో 2 ఆల్ఫా, బి ప్లేస్లో 30. మళ్ళీ ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ 2 ఆల్ఫా ప్లస్ కాస్ బి కాస్ ఏ కాస్ బి ఇంటూ కదా కాస్ బి 2 ఆల్ఫా 5 15 సారీ 30. ఇక్కడ 2 into 15 30 కదా. 18 మిస్టేక్స్ వస్తున్నాయి. 2 into ఆల్ఫా 2 ఆల్ఫా 2 into 15 30 బి ప్లస్ 30 కదా కాస్ ఏ కాస్ బి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఫార్ములా చూడండి కాస్ ఏ ప్లస్ బికి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ మైనస్ బికి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ ఏ అంటే 2 ఆల్ఫా సైన్ బి అంటే 30 రైట్. ఒకసారి చూస్తే 1/2 మైనస్ కాస్ 90 మైనస్ తీటా సైన్ ఇక్కడ తీటా ఎవరు 2 ఆల్ఫా బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ ఒక్కసారి చూస్తే ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 30 మైనస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 30 క్యాన్సిల్. అప్పుడు ఏమైందంటే ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30, ఈ బ్రాకెట్ ఎక్స్పాండ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30 రెండు కలిపితే 2 సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30 రైట్. హాఫ్ మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 2 ప్లస్ అసలు మనకి ఇక్కడ ప్రూవ్ చేయమన్నది 1/2 అంటే ఇక్కడ ఈ 1/2 మిగిలి ఎన్ని క్యాన్సిల్ అయిపోతాయని ముందు 1/2 వచ్చినప్పుడే ఇదంతా జీరో వైపుగా మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రూవ్ చేయమన్నది 1/2 కాబట్టి సో 1/2 సైన్ 2 ఆల్ఫా బై 2 ప్లస్ 1/2ని అలానే ఉంచేస్తే 2 ఇక్కడ 2 క్యాన్సిల్ కాబట్టి ఇక 1 తీసుకున్నప్పుడు కాబట్టి సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30 అంటే 1/2. ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇక్కడ సాల్వ్ చేస్తాం చూడండి. 1/2 మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 2 ఉందండి ప్లస్ ఉంది సైన్ 2 ఆల్ఫా ఇంటూ 1/2 సైన్ 2 ఆల్ఫా బై 2 సైన్ 2 ఆల్ఫా బై 2 అలా సైన్ 2 ఆల్ఫా ఇంటూ 1/2 ఈ బై 2 ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2 మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 2 ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2 ఏమైంది ప్లస్ అయితే క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ఏమైంది ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ sin 6 into sin 66 into sin 42 into sin 78 is equal to 1/16గా ప్రూవ్ చేయమన్నాడు. RHSని తీసుకుని LHS ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? ఈ LHS మనకు సూటబుల్ అయ్యే ఫార్ములా ఏంటి? LHS మనకు సూటబుల్ అయ్యే ఫార్ములా ఏమీ లేదు కాబట్టి
దీన్ని ఒక ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 2 ఈక్వేషన్స్ కింద డివైడ్ చేసుకుందాం. నేను ఏం లేదు సైన్స్ ఏంటి అంటే ఇటు ఏ వీటి మధ్య నాకు 2 ఈక్వేషన్స్ కింద ఒకసారి చూడండి. sin 6 ఇచ్చాడు, sin 66 యాజ్ తీసుకుని రాసుకుని సెపరేట్గా అంటే మనకి ఫార్ములా అప్లై అయ్యే విధంగా 42 × sin 78 డైరెక్ట్గా తీసుకొని మనం చెప్తా. మల్టిప్లై -2 on both the equations and 1/4 2 క్యాన్సిల్ అయ్యేలాగా ఒకసారి 2 × sin 66 to sin 42 × sin 78 1/4 ఇక్కడ తీసుకో. ఎందుకు 2 మనం తీసుకున్నట్టు క్యాన్సిల్ అవ్వడానికి. డైరెక్ట్ తీసుకోవచ్చు, మల్టిప్లై 2 ఆన్ ద ఈక్వేషన్ తీసుకోవచ్చు. అప్పుడు 2 దీనికి మల్టిప్లై చేస్తే 2 × sin 6 2 × sin 66 2 × 42 2 × 70 అలా రాసుకోవచ్చు. మీరు అలా రాసుకొని అప్పుడు ఇందులో కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు 2 × ఈ రెండింటికి సపరేట్ చేసుకొని 2 × ఈ రెండింటికి సపరేట్ చేసుకొని 1/2 మొత్తానికి మల్టిప్లై చేసినప్పుడు -2 కదా మనం తీసుకున్నది, దానికి మల్టిప్లై చేసుకున్నప్పుడు ఇలా డివైడ్ అయితే డైరెక్ట్ కేసు ఏం లేదు. ఇందులో వచ్చింది మన ఫార్ములా -2 sin A sin B -2 sin A sin B -2 sin A sin B cos A - B cos A + B /4 cos A - B 6 - 66 సారీ cos A - 66 minus cos A + B 6 + 66 into same formula cos A - B 42 - 78 minus cos A + B 42 + 78 42 as 42 + 78. ఇప్పుడు చూడండి 1/4 cos 6 - 66 cos -60 cos of -60 minus cos 6 + 66 cos 72 cos 72 bracket పెట్టేసి cos 42 - 78 cos -36 cos 42 - 78 cos -36 minus cos 42 + 78 cos 120 cos 120. ఓకే, ఇప్పుడు 1/4 into cos -θ cos -60 cos 60 కింద రాసుకోవచ్చు. దీన్ని cos 72ని ఇచ్చారు కాబట్టి cos 72ని cos 90 - 18 cos 90 - 18 into cos -θ cos -36 cos 36 ఇక్కడ cos -θ cos -θ cos θ sin -θ minus sin θ tan -θ minus tan θ పెట్టుకోండి. రాసుకోవాలి ఇలాంటివి కూడా పక్కన బోర్డు ఇవ్వట్లేదు కానీ రాసుకోండి నోట్లో. cos of -36 cos 36 cos 120 వాల్యూ -1/2 మైనస్ ఇక్కడ ఉంది -1/2. ఇప్పుడు 1/4 into cos 60 1/2 minus cos 90 minus theta sin theta cos 90 minus 18 sin 18 cos 90 minus 18 sin 18 నెక్స్ట్ చెప్తాను డైరెక్ట్ వేస్తా. cos 90 minus theta sin theta cos 90 minus 18 sin 18 అంటే sin 18 cos 36 ఒకటి చూడండి sin 18 is equal to cos 36 ఇంకోటి చూడండి పోయి sin 30 is equal to cos 60 ఇది ఓకేనా మరి కూడా ఓకే అవ్వాలి. సో sin 18 సేమ్ వాల్యూ cos 30 సేమ్ వాల్యూ లాస్ట్ సమ్లో చెప్పినట్టు √5 +
1/4. సో డైరెక్ట్ చేసేస్తాను. cos 90 minus theta sin theta cos 90 minus 18 sin 18 which is equal to √5 plus 1/4 √5 plus 1/4 minus into minus plus అప్పుడు చెప్తా. ఓకే, minus into minus plus 1/2 plus 1/2. సో ఇప్పుడు LCM 1/4 తీసుకోండి. LCM ఏముంటుంది, 4 2 4లో 2 times 2 into 1 2 minus 4లో 4 1 times 1 into √5 plus 1 √5 plus 1 √5 plus 1 into ఇది కలిసిపోయింది. 4 LCM 4లో 1 times 1 into √5 plus 1 √5 plus 1 4 2లో 2 into 4లో 2 times 2 into 1 plus 2 which is equal to 1/4 into 2 1 3 minus √5 3 minus √5/4 into √5 plus 3 అంటే 3 plus √5 3 plus √5/4. మళ్ళీ ఏం ప్రూవ్ చేయమన్నాడు, 1/16 కౌంట్ కావాలి. ఈక్వల్ టు 3 minus √5 3 plus √5 4 4 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంటి మల్టిప్లై, దీని దానికి సపరేట్గా మల్టిప్లై చేసి 3 3 1/4 చేసి 3 3 3 3 9 √5 into √5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √5 into √5 5 5 అలా రాసుకోవచ్చు, √5 into √5 రాసుకోవచ్చు, √5 5 by 4 4 16 16 బేస్ చాలేదు ఇంకా రాస్తా. సరే నోట్ చేసుకున్న తర్వాత ఏమొచ్చింది, ఈక్వల్ టు 1/4 into 9 minus 5/16 వచ్చింది. ఓకే, 9 minus 5/16 అలా రాసుకోవచ్చు. 1/4 into 9 minus 5 అంటే 4/16 into 4 1 times 4 4 times 1/4 into 1/4 1/16 is equal to RHS. Hence proved. Next problem. Cos x plus cos y is equal to 1/4 and sin x plus sin y is equal to 1/4 and cos x plus cos y is equal to 1/3. ఇచ్చి tan x plus y by 2 is equal to 3/4, cot x plus y is equal to 7/24 గా ప్రూవ్ చేయమన్నాడు. రైట్, ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ రెండు ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఈ రెండింటిని మీరు ఏం చేసైనా అది తెప్పించాలి. చేద్దాం. ఇదే ఫార్ములా ఉంది, sin c plus sin d కదా. sin c plus sin d ఫార్ములా ఏంటి, 2 sin c plus d by 2 cos c plus c minus d by 2 2 sin c plus d x plus y by 2 2 cos x minus y by 2 is equal to 1/4 is equal to 1/4 is equal to 1/4. Cos x plus cos y cos c plus cos d 2 cos c plus d by 2 into cos c minus d by 2 2 cos c plus d by 2 x plus y by 2 2 cos c minus d by 2 x minus y by 2 is equal to 1/3. మనం ఫస్ట్ ప్రూవ్ చేయమన్నది tan x plus y by 2 tan ఇక్కడ మనకి sin ఈ రెండింటిని బై చేద్దాం. ఎందుకు బై చేయాలి, మనకి ప్రూవ్ చేయమన్నది ట్యాన్లో ఉంది. యాక్చువల్గా సైన్ని కాస్ని ఏం చేస్తే ట్యాన్ వస్తుంది, బై చేస్తే ట్యాన్. సైన్ బై కాస్ ఇస్ ఈక్వల్ టు ట్యాన్. సో ఇది బై ఇది డైరెక్ట్గా వేసేస్తా చూడండి, ఇది బై ఇది వేసేస్తా. మళ్ళీ సెకండ్ స్టెప్ పెరిగిద్ది కాబట్టి డైరెక్ట్గా 2 cos x plus y by 2 2 cos x minus y by 2 is equal to 1/3.
బై చేసి ఇక్కడ క్యాన్సిల్ సేమ్ కాన్సెప్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు sin x plus y by 2 by cos x plus y by 2 डायरेक्ट कर लेता हूँ tan x plus y by 2 tan x plus y by 2 tan x plus y by 2 which is equal to 1 by 4 into reciprocal అయితే 3 by 1 therefore 3 by 4 tan x plus y by 2 is equal to 3 by 4 వచ్చింది. దీన్ని పెట్టుకోండి. tan x plus y is equal to 3 by 4 ఒకటి ప్రూవ్ అయిపోయింది, ఇది ప్రూవ్ అయిపోయింది. ఇంకొకటి ఉంది cot x plus y is equal to 7 by 24 ప్రూవ్ చేయమన్నారంటే దీని నుంచే ప్రూవ్ చేయొచ్చు, ఇంకా వీటితో అవసరం లేదు, దీని నుంచే ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని ఇక్కడ నుంచి జాగ్రత్తగా చేయవచ్చు. ఎక్స్ ప్లస్ వైని కాసేపు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్కన రాస్తాను. ఏంటది tan వదిలే ఇక్కడ ఉంచేద్దాం, ప్రూవ్ అయిపోయింది కాబట్టి కాసేపు ఎక్స్ ప్లస్ వైని థీటా అనుకుంటున్నాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకోండి. మనకి tan 2 థీటాకి ఫార్ములా ఉండేది. tan 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 tan థీటా బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా. ఒకసారి చూడండి, tan 2 థీటా ఫార్ములా ఇది. tan 2 థీటా అంటే థీటా థీటా చాలా tan థీటా తీసుకుంటే 2 tan థీటా బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 2. ఇది వేరండి, ఒకసారి అర్థమని చెప్తాను. ఇక్కడ సమ్మాయి ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇక్కడ ఏం తీసుకుంటే మనకి అది ప్రూవ్ అవుతుంది అన్నారు, ఒకసారి చెప్తున్నాను. tan 2 థీటా ఫార్ములా తీసుకుంటే 2 థీటాకి ఇక్కడ థీటా థీటా వచ్చిందంటే హాఫ్ అయింది. ఇక్కడ థీటా తీసుకున్నప్పుడు థీటా బై 2 థీటా బై 2 ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని తీసుకుని tan థీటా బై 2లో ఎక్స్ ప్లస్ వై థీటా అనుకున్నాం కాబట్టి థీటా బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి చేద్దాం. మనం తీసుకునేది ఇప్పుడు ఏంటి, ఇది మళ్ళీ రాద్దాం. మనం ఇక్కడ ఏమనుకున్నాం, tan థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 3 by 4 ఎక్స్ ప్లస్ వై థీటా అనుకోండి, ఓకేనా. tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2 tan థీటా బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 tan థీటా బై 2 ఏమైంది 3 by 4 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 2 ఏమైంది 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 2. tan థీటా బై 2 హోల్ స్క్వేర్ అంటే 3 by 4 హోల్ స్క్వేర్ 2 into 3 by 4 2 1 times 2 2 times 3 by 2 by 1 minus 3 square 9 by 16. LCM పడుతుంది ఏమైంది 3 by 2 by 16 LCM 16 minus 9 by 16 16 minus 9 అంటే 7 by 16 3 by 2 by 7 by 16 reciprocal అయితే 3 by 2 into 16 by 7 16 by 7 2 1 times 2 8 times which is equal to 3 8s are 24 by 1 into 7 7 24 by 7 into 24 by 7 tan theta is equal to 24 by 7 tan theta is equal to 24 by 7 tan theta is equal to 24 7 అయితే cot theta ఏమైంది 7 by 24 is equal to cot theta is equal to 7 by 24 theta ఎవరు tan theta నే అనుకున్నాం x plus y theta tan sorry cot theta అంటే x plus y is equal to 7 by 24 hence root. Next problem, if ABC are the angles in a triangle,
prove that sin 2a minus sin 2b plus sin 2c is equal to 4 cos a sin b cos c గా ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది ఏబిసి ఆర్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, ఇది మెయిన్ పాయింట్ అండి. అంటే ఏబిసి ఆర్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నేను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సింప్లిఫై చేద్దాం. ఇట్లా ఇది ఎలా sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c అంటే ఈ రెండు sin c ప్లస్ sin d, ఈ రెండు sin c మైనస్ sin d. sin c మైనస్ sin d ఫస్ట్ రెండింటిని తీసుకుంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos sin c మైనస్ d బై 2 అంటే 2 cos c ప్లస్ d బై 2 2a ప్లస్ 2b బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 సారీ sin c మైనస్ d బై 2. ఈ చిరాకు అయిపోయింది. c minus d by 2 అంటే sin 2b మైనస్ సారీ sin c minus d by 2 2a minus 2b by 2 ప్లస్ sin 2c అలాగే ఉంచేద్దాం ప్లస్ sin 2c. నెక్స్ట్ ఏంటంటే 2a ప్లస్ 2b, ఇక్కడ 2 క్యాన్సిల్. ఎలా అంటారా, పోనీ డివైడ్ చేసుకుని రాసుకుంటే 2a బై 2 ప్లస్ 2b బై 2 2 క్యాన్సిల్ a ప్లస్ b 2a బై 2 మైనస్ 2b బై 2 2 క్యాన్సిల్ a మైనస్ b. అలా డివైడ్ చేసుకోకుండా డైరెక్ట్గా 2 క్యాన్సిల్ అంటే చూడండి 2 అంటే రెండింటికి డివైడ్ చేస్తాం. సపరేట్గా రాసుకుంటే అర్థమైంది, డైరెక్ట్ చేస్తాం. మీకు 2 cos a plus b into sin a minus b plus sin 2c plus sin 2c. ఇప్పుడు a plus b ఎంత, a plus b plus c. ఇక్కడ a plus b plus c is equal to 180 degrees అంటే a plus b plus c is equal to 180 degrees అంటే a plus b is equal to 180 minus c. a plus b is equal to 180 minus c. 180 minus c సబ్స్టిట్యూట్ చేస్తే 2 cos 180 minus c into sin a minus b plus sin 2c ఫార్ములా sin 2c 2 sin c cos c 2 sin c into cos c 2 sin c into cos c. దెన్ ఇక్కడ ఏమైనా cos 180 minus theta minus cos theta cos 180 minus c minus cos c కాబట్టి మైనస్ ముందు తెచ్చుకుంటే మైనస్ 2 cos c ఇంటూ sin a మైనస్ b ప్లస్ 2 sin c cos c. ఆ తర్వాత ఏంటి, తర్వాత ఏం చేద్దాం, మైనస్ 2 cos c ఉంది కదా, 2 cos cని కామన్ తీద్దాం. 2 cos cని కామన్ తీస్తే 2 cos c ఫస్ట్ ఇది రాద్దాం. 2 cos c కామన్ తీస్తే ఒక sin c ఉంటుంది, sin c మైనస్ మైనస్ sin a ప్లస్ b. ఓకే, sin a మైనస్ b మల్టిప్లై చేస్తే పైది రావాలి మళ్ళీ. సార్ చూడండి 2 cos c ఇంటూ sin c 2 cos c ఇంటూ sin c 2 cos c sin c 2 sin c cos c ఇదిగో. నెక్స్ట్ 2 cos c ఇంటూ మైనస్ sin a మైనస్ b మైనస్ 2 cos c ఇంటూ sin a మైనస్ b. సో ఇక్కడ sin c మైనస్ sin b 2 cos c వాల్యూ ఎంత మనకి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అయినప్పుడు ఇక్కడ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c అయినప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ a ప్లస్ b, c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ a ప్లస్ b వాల్యూ సబ్స్టిట్యూట్ దీస్ ఇన్ దిస్ ఈక్వేషన్. దేర్ఫోర్ cos c టు sin ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 180 మైనస్ a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. సో నెక్స్ట్ ఏంటి 2 cos c అంటే 2 cos c sin 180 మైనస్ theta sin theta
కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా ఇది సైన్కి. సైన్ 180 మైనస్ థీటా దాని క్వాడ్రంట్ కాబట్టి సైన్ చేంజ్ కాబట్టి సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా సైన్ 180 మైనస్ ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఎక్కడ మళ్ళీ సైన్ సి మైనస్ సైన్ బి సైన్ సి మైనస్ సైన్ బి మళ్ళీ సార్ జాగ్రత్త అప్లై చెప్పండి. సైన్ సి మైనస్ సైన్ బి 2 కాస్ సి సేమ్ ఉంచుకొని ఇది సి ఇది డి కాబట్టి సైన్ సి మైనస్ సైన్ డి ఏంటి కాస్ 2 కాస్ ప్లస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఏ మైనస్ బై 2 సైన్ ఏ సైన్ సి మైనస్ డి బై 2 అంటే సి ఇది బిది కాదు సి మైనస్ డి బై 2 డి అంటే ఏ మైనస్ బై 2. దెన్ ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి 2 కాస్ సి అలానే ఉంచేద్దాం 2 కాస్ కూడా అలానే ఉంచేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ ఏ ప్లస్ ఏ 2a బై 2 మైనస్ మైనస్ కాదు ఇది ఇంటూ ఫార్ములా ఇంటూ సైన్ తీసుకుని ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ కాదు మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ బి ప్లస్ బి 2b బై 2. నెక్స్ట్ రాద్దాం ఇది ఒకసారి నోట్ చేసుకొని నెక్స్ట్ రాద్దాం పాస్ చేసుకొని నోట్ చేసుకోండి ఇక్కడ నుంచి సో ఏ స్టెప్ వచ్చింది మనకి 2 cos 2a బై 2 ఇంటూ అంటే 2 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ కాబట్టి ఇలా రాయాలి 2 cos ca 2 cos c ఇంటూ 2 cos a ఇంటూ sin b 2 cos a ఇంటూ sin b వచ్చింది 2 cos b ఇంటూ sin b అని ఒక్క నిమిషం 2 cos ఇంటూ sin b అంటే ఆన్సర్ వచ్చిందా వచ్చేసి మల్టిప్లై చేసేస్తే డైరెక్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 cos a 4 cos a ఇంటూ sin b ఉంది sin b ఇంకో cos c ఉంది cos c అంటే ఈ 2 దీన్ని మల్టిప్లై చేసి వీలు కాబట్టి లాస్ట్లో పెట్టేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది RHS వచ్చింది RHS వచ్చిందంటే ఇక్కడ ఏమైంది ఇంకా ప్రూవ్ అయిపోయి హెన్స్ ప్రూవ్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేసేద్దాం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఫాస్ట్గా చేసుకున్నాం లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో అండ్ ఆఫ్ దిస్ చాప్టర్కి లాస్ట్ ప్రాబ్లం ఉన్న లాస్ట్ వీడియో. ఓకే prove that cos a plus cos b minus cos c is equal to minus 1 plus 4 cos a by 2 cos b by 2 cos sin c by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. అండ్ లాస్ట్ ప్రాబ్లం లాగే ఇఫ్ ఏబిసి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు దాన్ని రాయకుండా డైరెక్ట్ a ప్లస్ బి ప్లస్ c కూడా 180 degrees అని రాసేసా. ఇప్పుడు LHS తీసుకుంటే cos c plus cos d ఫస్ట్గా చేసుకుంటే కదా cos c plus cos d ఏంటి cos c plus d by 2 2 cos c plus d by 2 into cos c minus d by 2 2 cos c plus d by 2 a plus b by 2 into cos c minus d by 2 a minus b by 2 ఈ మైనస్ cos c ని సేమ్ ఉంచేద్దాం cos minus cos c 2 cos a plus b by 2 అంటే ఇక్కడ a plus b ఇక్కడ a plus b మనకి ఏమొస్తుంది అంటే a plus b by 2 ఇక్కడ a plus b మనకి a plus b by 2 ప్లేస్లో ఏం వేయాలి దీని కొంచెం ఇక్కడ జాగ్రత్త చూడండి a plus b plus c is equal to 180 degrees అన్నాడంటే a plus b is equal to 180 degrees minus c కదా by 2 కావాలి కాబట్టి అన్నిటికి by 2 చేయండి therefore 90 minus c by 2 a plus b by 2 ప్లేస్లో 90 minus c by 2 సబ్స్టిట్యూట్ చేయండి cos 90 minus c by 2 into cos a minus b by 2 ని సేమ్ గా రాసేయండి a minus b by 2 మైనస్ cos c ని సేమ్. నెక్స్ట్ cos c ఇక్కడ ఇంకొకటి చూడండి cos c కి మనకి cos 2c కి మనకి రెండు ఫార్ములాలు ఉన్నాయి
2 cos square c minus 1 minus 2 sin square c ఏంటది 2 cos square c minus 1 and 1 minus 2 sin square c అని ఒక 1 minus 2 sin square c అని ఒక రెండు ఫార్ములా ఉన్నాయి. మనకు కావాల్సింది cos c. ఇందాక థర్డ్ ప్రాబ్లమో ఫోర్త్ ప్రాబ్లమో చూడండి, tan 2 theta ఫార్ములాలో మనం 2 theta తీసుకున్నప్పుడు ఫార్ములాలో theta వస్తే మనం theta కావాలి కాబట్టి theta తీసుకున్నప్పుడు theta by 2 చేసాం. ఇక్కడ sin 2cకి ఫార్ములా ఈ రెండు కాబట్టి మనకు sin c కావాలి కాబట్టి ఇక్కడ 2c తీసుకుంటే c వచ్చినప్పుడు c తీసుకుంటే c by 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా cos c is equal to 2 cos square c by 2 అండ్ ఇంకో ఫార్ములా ఏంటి రెండు కదా 1 minus 2 sin square c by 2 1 minus 2 sin square c by 2 అప్పుడే సబ్స్టిట్యూట్ చేయకండి, రెండు ఉన్నాయి కాబట్టి ఫార్ములాలు కాస్త వెయిట్ చేసి కొంచెం సింప్లిఫై చేసినప్పుడు ఈ టర్మ్స్ మనకి ప్రూవ్ చేసేదాని వైపు కూడా ఒక కన్నేసి అటువైపు వెళ్తున్నామో లేదో చూసుకొని అప్పుడు ఈ రెండింటిలో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని చేద్దాం రైట్. దీన్ని తీసుకుందాం, అది అలా ఉంచేయండి. 90 minus c by 2 cos 90 minus theta sin theta equal to 2 sin c by 2 into cos a minus b అలానే ఉంచేసి by 2 వేసుకుని ఇప్పుడు sin c by 2 వచ్చినప్పుడు సైన్లో దీన్ని 1 minus 2 sin square c by 2ని cos cలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 1 minus బ్రాకెట్ పెట్టేయండి 2 sin square c by 2. ఈ బ్రాకెట్లు కరెక్ట్గా పెట్టాలండి, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోతే ఎక్స్పాండ్ చేసేటప్పుడు రెండు మైనస్లు అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం ఒకసారి చూడండి. 2 sin c by 2 into cos a minus b by 2 minus 1 plus minus into minus plus 2 sin square c by 2. చిన్న మిస్టేక్స్లే, పెద్ద మిస్టేక్స్ వచ్చి సమ్ అక్కడ తాగిపోతుంది కాబట్టి చిన్న మిస్టేక్స్ చూసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసేదానికి సపరేట్గా బ్రాకెట్ పెట్టి ఎక్స్పాండ్ చేయాలి. సో సింగిల్ టర్మ్ అయితే చేసేయచ్చు కొంచెం క్వశ్చన్ కాబట్టి అది చేసాం. 2 sin c by 2 కామన్ తీసాం, తప్పిద్ది ఎక్స్పాన్షన్ తప్పించి సింపుల్గా చేయాలి కాబట్టి 2 sin c by 2 కామన్ తీస్తే ఏముంటుంది cos a minus b by 2 ప్లస్ ఇక్కడ ఒక sin c by 2 వచ్చేసింది కాబట్టి sin square c by 2 ఇంకో sin c by 2 ఈ మైనస్ 1 బయట సెపరేట్గా c by 2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. c by 2 ప్లేస్లో ఇక్కడ a plus b by 2 ప్లేస్లోనే కదా ఇందాక 90 minus c by 2 చేసుకున్నప్పుడు c by 2 is equal to 90 minus a by 2 ఇది కదా, c by 2 which is equal to 90 minus a plus b by 2. c by 2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే బ్రాకెట్ ఇక్కడ కదండి 2 sin c by 2 into cos a minus b by 2 plus sin 90 minus a plus b by 2 హోల్ బ్రాకెట్ ఈ లోపల దాని బ్రాకెట్ మైనస్ 1 సెపరేట్గా తీసుకుందాం. ఇది సెపరేట్గా అయితే 2 sin c by 2 cos a minus b by 2 సేమ్ థింగ్ చేసుకుందాం cos a minus b by 2 plus sin 90 minus theta cos a plus b by 2 right. cos c plus cos d చేయొచ్చు, cos c plus cos d అన్న చేయొచ్చు, లేకపోతే ఇంకో మెథడ్ ఉంది cos c plus cos d కాకుండా అంతే ఇంకేం చేయాలి రైట్. cos c plus cos d అంటే ఇందాక మనకి cos a plus b ప్లస్ cos a minus b వచ్చినట్టుంది, అక్కడ 2 cos a cos b సమ్ ఏదో చేసాము, దాని బదులు cos a plus b sin a plus b ఫార్ములా sin a cos b plus cos a sin b కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కదా ప్రాబ్లం చేయాలి, సరే ఇక్కడ వచ్చాం కాబట్టి cos a minus b by 2 plus cos a plus b by 2 cos c plus cos d ఫార్ములానే ఇంకా దీనికి చేయాలి కాబట్టి 2 sin c by 2 అలానే ఉంచేద్దాం. ఇక్కడ cos a minus b by 2 plus cos ఇది c ఇది d కాబట్టి cos c plus cos d is equal to cos 2 cos c plus d by 2 c plus d by 2 ఇది c ఇది d కాబట్టి జాగ్రత్త ఏమండి ఇక్కడ c plus d c plus d by 2 plus
కాస్ సి మైనస్ డి బై టూ. సి ఏంటి? ఏ మైనస్ బి బై టూ అనేది మొత్తం సి మైనస్ ఏ ప్లస్ బి బై టూ అనేది మొత్తం డి బై టూ చేయాలి. ఇక్కడే చాలా తప్పు చేస్తారు. ఈ బై టూ లేకుండా ఒకేసారి బై టూ చేసేస్తారు. లెక్క మొత్తం వస్తుంది. ఎట్లా వస్తుంది? మీరు ఇవి వేయకపోయినా డైరెక్ట్ ప్రెస్ చేసినా క్యాన్సిల్ అయిపోయి వచ్చేస్తుంది. కాకపోతే చెప్తా. ప్లేస్ అవ్వట్లేదు. ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి బై టూ అలానే ఉంచేద్దాం. సి బై టూ అలానే ఉంచేస్తే 2 కాస్ ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ 2a బై టూ 2a బై టూ ప్లస్ అంటే 2a బై టూనా? ఓకే అంతే. ఇక్కడ ఏ క్యాన్సిల్ డినామినేటర్ సేమ్ కాబట్టి 2a చేసుకుందాం. 2a బై టూ హోల్ బై టూ ఒకటి ఉంది కాబట్టి కింద ప్లస్ కాస్ ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి మైనస్ 2b బై 2 హోల్ బై టూ ఉంటుంది ఇక్కడ. ఓకే, 2 హోల్ బై టూ ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్ అంటే రైట్. ఇప్పుడు ఇక్కడ 2 సైన్ సి బై టూ సేమ్ పెట్టుకోండి. 2 కాస్ ఏ బై టూ ప్లస్ కాస్ మైనస్ బి బై టూ. అది కాస్ మైనస్ వాల్యూ కాస్ మైనస్ తీట కాస్ తీట కాబట్టి బి బై టూ యాజ్ తీసి పెట్టేస్తే ఇక్కడ -1 అవుతుంది కదా. సారీ, -1 ఉంది కదా. సో చిన్న మిస్టేక్స్లో పెద్ద మిస్టేక్స్ అవుతాయి. జాగ్రత్తగా చూడండి. 2 సైన్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 2 ఈ 2 దీన్ని మల్టిప్లై చేస్తే 4 కాస్ ఏ బై టూ. ఇక్కడ ఫార్ములాలో ఇంటూ ఉంటుందండి. ఫార్ములా ఏంటి? కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ ఏ మైనస్ డి బై టూ. చిన్న మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్. 4 కాస్ ఏ బై టూ ఇంటూ కాస్ బి బై టూ యాజ్ టీస్ కాస్ బి బై టూ ఇంటూ ఈ సైన్ సి బై టూ మిగిలింది కాబట్టి సైన్ సి బై టూ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది. -1 ప్లస్ 4 కాస్ ఏ బై టూ ఇంటూ కాస్ బి బై టూ ఇంటూ సైన్ సి బై టూ ఏమొచ్చింది? RHS వచ్చేసిందండి. RHS వచ్చేస్తే అయిపోయినట్టే లెక్క. అండ్ మోడల్స్ కవర్ చేసినట్టేనండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ వీడియోతో కంప్లీట్ ఎండ్ పెట్టేసి నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అంతకన్నా ఉంది ఈక్వేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఒకసారి నెక్స్ట్ ఆ క్లాస్ చేద్దాం. ఈ క్లాస్లో ఏం చేస్తాం? ఆ క్లాస్లో కూడా సేమ్ బేసిక్ ఫార్ములాస్ ఒక వీడియో, షార్ట్ ఆన్సర్స్ అండ్ 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి ఒక షార్ట్ ఒక వీడియో. థర్డ్ ఎస్ఏ పెద్ద ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్ ఒక వీడియో. 3 వీడియోస్ ఒక లెసన్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రీ అవగొట్టేసుకున్నామండి. మ్యాథ్స్ 1 ఇయర్లో డిప్లొమాలో ఇంటర్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ.